అంటున్నా ఇక్కడ రాజేష్ గారు, ఏదైతే శ్రీనివాసరావు గారు చెప్పారో ఆనాడు ఊళ్ళకు ఊళ్ళు భయం గుప్పిట్లో ఇళ్లకు తాళాలు వేసుకుని శిబిరాల్లో తలదాచుకుని భయం గుప్పిట్లో బతికిన పరిస్థితులు పల్నాడులో ఉన్నాయి. వాస్తవానికి తండ్రి రాజశేఖర్ రెడ్డి చనిపోయే నాటికి కొన్ని నెలల రాజకీయ అనుభవం మాత్రమే జగన్మోహన్ రెడ్డి సొంతం యాజ్ ఏ ఎంపీగా. తర్వాత ఒక్క ఛాన్స్తో అనేక అసత్యాల పునాదుల మీద రాజకీయ యవనికలో ఒక స్థాయిలో ఏదైతే ఆనాటి కాలకోట విష వికృత ప్రచారాన్ని అప్పటి అధికార పార్టీ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఆ జరిగే నష్టం జరిగిపోయిన తర్వాత తరచు చూసుకుంటే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. ఈ డిఎస్పీలు వ్యవహారం, ఒకే సామాజిక వర్గానికి చెందిన డిఎస్పీలతో మొదలుపెట్టుకుంటే అనేక అసత్యాలు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన అనేది ఎలా ఉంటుంది అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని ఒక ప్రత్యేకమైన పాలనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని భయం గుప్పిట్లోకి తీసుకెళ్ళి కంట్రోల్లో పెట్టి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాజకీయ నాయకులను కానీ, సామాజిక కార్యకర్తలను కానీ, మీ బోటి విశ్లేషకులను కానీ, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిన మహిళలను కానీ ఎవరిని ఉపేక్షించకుండా అంతకుముందు ఎన్నడూ ఈ దేశం చూడని పరిస్థితులు ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కానీ అప్పటి ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రపతి పాలనకు వెళ్ళాలి, గవర్నర్ జోక్యం చేసుకోవాలి అనేదాన్ని ఈ 30 రోజుల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేసినంత హడావుల్లో 1% కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీ చేయలేకపోవటం ఒకటి. ఇప్పుడు అధికారంలో ఉంది, 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లో ఆయన 10 రోజుల నుంచే మొదలుపెట్టాడు. ఆల్రెడీ 30 రోజుల లోపే ఢిల్లీకి వెళ్ళారు. నిన్న మొన్న కూడా ప్రపంచం మొత్తం తెలియపరుస్తాము, కోర్టుల్ని తాకుతాము, న్యాయం చేయమని, ఈ రాష్ట్రంలో పాలన లేదు అనే అసత్యాన్ని 30 పైచిలకు హత్యలంటే విలేకరులు అడిగారు లిస్ట్ ఇవ్వమని, ఆయన చెప్పరు. ఆయనకి పేపర్లు, మీడియా ఇవన్నీ ఉన్నాయి, దాని ప్రకారమే ఇది నడుస్తుంది. ఇప్పటికీ సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతుంది పాలకపక్షం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు మందులు, లండన్ ట్యాబ్లెట్స్ వ్యవహారం, సైకోసోమాటిక్ డ్రగ్స్ వేసుకునే పరిస్థితి రఘురామకృష్ణరావు చెప్పినట్టు అనేది. ఆయనకు ఒకవేళ మానసిక వైకల్యం ఉన్నప్పటికీ కూడా అంతకుముందు కానీ 5 సంవత్సరాలు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అతను చేసిన ప్రతి స్టెప్పు కూడా రాజకీయ లాభం కోసం. దాన్ని నాటి ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ మోస్ట్ 40 సంవత్సరాల రాజకీయ ధురంధరుడు, రాజనీతజ్ఞుడు అనుకునే చంద్రబాబు కూడా తడబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వేసిన స్టెప్స్ని అర్థం చేసుకునేది 60 రోజుల్లోనే, గతంలో 5 సంవత్సరాల వ్యవహారంలో. అలాగే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మనకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి పాలన ఎలా ఉంటుంది, ఎలా ఉండొచ్చు అనేది ఒక మోడల్. 40 సంవత్సరాల రాజకీయం, 50 సంవత్సరాల రాజకీయంలో కూడా ఎవరికి ఈ భూమి మీద తెలిసి ఆంధ్రప్రదేశ్ కానీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పాలన ఇలా ఉండొచ్చు అని చూపించిన దానికి జగన్మోహన్ రెడ్డి ఒక మోడల్. కానీ అలా చూపించి ఈ 60 రోజుల్లో ఒక ఫస్ట్ వీక్ సైలెంట్గా ఉన్నారేమో జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత 8వ రోజు నుంచే మొదలుపెట్టారు ప్రతిరోజు దాన్ని అడ్డుకునే, ఆ అసత్యాలను అడ్డుకోవటం కానీ. 2, ఎందుకు ఇలా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అక్కడ ఏమీ లేకుండానే ఏదో జరిగిపోతుంది, రక్తసిక్తం అయిపోతుంది, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, అది ఒక తాలిబాన్ ఆఫ్ఘన్ ప్రాంతం అయిపోయింది అనేలాంటి అసత్యాలని, అభూత కల్పనల్ని దేనికోసం ఆయన సృష్టిస్తున్నారు? ఆయన మోటో ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఎదురైన ఈ ప్రతికూల ఫలితాన్ని డైజెస్ట్ చేసుకోవట్లా. తాను కూర్చున్న సీట్లో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు కూర్చొని ఉంటారని ఆయన జీర్ణించుకోవట్లా. అంటే తనను కాదన్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ద్వారా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నేను చూస్తానని ఒక కసి పట్టుదల ఆయన పెరుగుతూ ఉంది. ప్రభుత్వానికి, వ్యవస్థలకి ఒక సవాల్ విసరడానికి సిద్ధపడుతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని డీల్ చేయటంలో ప్రభుత్వం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి తీరాల్సిందే.
సాంప్రదాయ రాజకీయాలు, పెద్ద మనిషి తరహా వ్యవహారాలు, మనం చట్ట ప్రకారం వెళ్తాం, ఈ వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి దగ్గర నడవదు. ఒక విధ్వంసాన్ని సృష్టించడానికి అతను సిద్ధపడతా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా అతన్ని అంటే ప్రస్తుతం చాలా ఫ్రీ టైము, కావాల్సినంత వెసులుబాటు అతనికి దక్కుతూ ఉంది. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్ అని చెప్పని ఖాళీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బుర్ర విధ్వంసం మీద విధ్వంసం రచన చేస్తుంది తప్ప ఈ రాష్ట్రానికి నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించి మళ్ళీ భవిష్యత్తులో నేను ఈ ప్రజల మన్నన పొందాలి అన్న ఆలోచన అతనిలో కలగటంలా. ఈ రాష్ట్రం నన్ను కాదన్న రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో నేను చూస్తా అన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీయటమే ఏకైక లక్ష్యంగా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇటువంటప్పుడు వాళ్ళ ప్రభుత్వం, అధికార పార్టీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటి అంటే, రేపు రాబోతున్న సెప్టెంబర్ 23కి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ దక్కి 11 సంవత్సరాలు నిండుతుంది. 11 సిబిఐ ఛార్జ్షీట్లు ఉన్నాయి, 9 ఈడీ ఛార్జ్షీట్లు ఉన్నాయి. వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికీ ఇంకన్క్లూజివ్గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి సత్యమణి పాత్ర విచారించి తీరాలి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అప్పీల్ చేస్తారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా జగన్మోహన్ రెడ్డి 5 కేసులు నమోదు చేస్తున్నాడు. ఏ సాక్ష్యాలు లేకున్నా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇంకా వేరే ఎవరికైనా సరే ₹1 ఆర్థిక ప్రయోజనం చేకూరింది అనే ఒక్కరు సాక్ష్యాధారాన్ని ఎస్టాబ్లిష్ చేయకుండానే కేసులు నమోదు చేశాడు, అరెస్ట్ చేశాడు, జైలు పాలు చేశాడు. కానీ ఇవాళ పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేయాల్సి వస్తే 100 కేసులు నమోదు చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారైనా, ప్రభుత్వం అయినా, తెలుగుదేశం పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డిని న్యూట్రలైజ్ చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఇప్పటి వరకు అతను పొందుతూ ఉన్న వ్యక్తిగత హాజరు మినహాయింపు. దాన్ని మొట్టమొదటగా చట్టపరంగా కోర్టులో సవాల్ చేసి అతనికి వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేయాలి. అతను కోర్టులకి వ్యక్తిగతంగా హాజరై తీరాలి. ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా పదవి బాధ్యతలు చేపట్టినాడు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులు 1 సంవత్సరంలోగా విచారణ ముగించాలి. దానికోసం ఆయా రాష్ట్ర హైకోర్టులు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. దీనికి కావాల్సిన లాజిస్టిక్స్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రొవైడ్ చేయాలి అని చెప్పని ఆయన నిర్ణయం తీసుకొని 4వ సంవత్సరంలోకి వచ్చాం మనం. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాప్రతినిధే. అతని మీద 11 సంవత్సరాల పాటు బెయిల్ మీద ఉండే అంతటి వెసులుబాటు, 3500 సార్లు అతను కోర్టు విచారణకు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఎందుకు ఇవ్వాలి? ఆ రోజు ముఖ్యమంత్రి అనేది ఒక సాగ్గా చూపించి, ముఖ్యమంత్రిగా నా విధులకు ఆటంకం అవుతుంది కాబట్టి నాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వండి అన్నావు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి కాదు. అప్పుడైనా ఇప్పుడైనా కేంద్ర పెద్దల ఆశీస్సులు జగన్మోహన్